నమస్తే రైతు మిత్రులారా, నా పేరు కళాసుందర్ రెడ్డి. మాది నల్గొండ జిల్లా కనగల్ మండలం దరేష్పురం గ్రామం. ఈరోజు నేను మీకు ఒక స్మార్ట్ మోటార్ సిస్టమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అండి. ఇది వాటర్ మేనేజ్మెంట్ కోసం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మా నిమ్మ తోటకి సంబంధించిన పెద్ద సంప్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20,000 లీటర్లు 30,000 లీటర్లు పడతాయండి. దానికోసం మేము స్మార్ట్ మోటార్ సిస్టమ్ చేస్తున్నామండి. అంటే మా తోట ఆటోమేషన్ కోసం మేము చేస్తున్నాము. ఇదే అండి నష్టా వాళ్ళది. ఇది మన హైదరాబాద్ చెందిన ఒక కంపెనీ అండి. ఇది ఆటోమేటిక్ యాప్ నుంచి మనము మన మోటార్లు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇది రీసెంట్గా తీసుకున్నానండి. ఇది మీకు ఫిట్టింగ్ ఎట్లా చేస్తాము మరియు యాప్ త్రూ ఎట్లా కంట్రోల్ చేస్తాం అనేది ఈ వీడియో మీకు చూపిస్తామండి. అయితే మేము ఇది ఇన్స్టాల్ చేసామండి. ఇక్కడ బోల్ట్లు పెట్టాం కదా, బోల్ట్ ఇక్కడ ఒక బోల్ట్ పెట్టి ఇన్స్టాల్ చేసామండి. ఇది నష్టా వాళ్ళది. సో దీంట్లో నుంచి ఇక్కడ 2 కేబుల్స్ ఉంటాయండి, 2 సెట్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయండి. ఒకటేమో బ్లూ రెడ్ అండ్ ఎల్లో, ఇంకోటేమో బ్లాక్ అండ్ రెడ్ అండి. బ్లాక్ అండ్ రెడ్ అంటే ఈ కాయిల్స్ అండి, సెన్సార్స్ అనమాట. ఇవి ఫ్యూజ్ల మీద ఇట్లా పెడతామండి. అంటే ఈ ఫ్యూజ్ వల్ల ఏమైందంటే దీంట్లో వచ్చే పవర్ కన్జంప్షన్ అంటే మెయిన్ కదండి. దీంట్లో వచ్చే పవర్ కన్జంప్షన్ అంటే ఇప్పుడు లో వోల్టేజ్ వస్తుంది, హై వోల్టేజ్ వస్తుంది. హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా ఆటోమేటిక్గా ఈ స్టార్టర్ అనేది మోటార్ ఖరాబ్ కాకుండా పడేస్తుందండి. ఇది దీనికి మెయిన్ రీజన్. ఎందుకంటే చాలామంది రైతులు హై వోల్టేజ్ లో వోల్టేజ్ కరెంట్ వల్ల మోటార్ కాలిపోవడం జరుగుతుంది కదా, అది ప్రివెంట్ చేస్తుంది. అంటే అది నివారిస్తుంది అనమాట. ఇది మోటార్ అనేది ఆటోమేటిక్గా కట్ చేసేస్తుంది. ఇక్కడ ఫ్యూజుల పైన ఆటోమేటిక్గా మోటార్ కట్ అయిపోతుంది అనమాట. అది క్యాజువల్గా ఉండేది. సో ఈ సెన్సార్ దానికోసం అనమాట. దీంట్లో నుంచి ఒక సెట్ ఆఫ్ కేబుల్స్ వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడ బ్లూ, రెడ్ అండ్ ఎల్లో ఈ కేబుల్ అనేవి. దాంతోపాటు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ వైట్ చూస్తున్నారు కదా మీరు, ఇది బ్లాక్ కలర్ వైర్. దీంట్లో నుంచి ఒకటి బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ వస్తాయి కదా, ఈ 2 కలపాలండి. ఈ 2 కలిపేసి ఇక్కడ పైన ఉండే మోటార్ పైన ఉండే దానికి కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్గా ఆటోమేటిక్ స్టార్టర్ కనెక్ట్ చేసి అట్లే కనెక్ట్ చేయాలి. దాంట్లో నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఈ డబ్బాల నుంచి 2 గ్రీన్ వైర్లు వస్తాయండి. ఆ గ్రీన్ వైర్లు ఇక్కడ ఒకటి, కింద ఒకటి కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేయాలి. అలాగే 2 బ్లూ వైర్లు వస్తాయి. బ్లూ వైర్లు ఇక్కడ ఒకటి, దానిపైన ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసేసి ఫ్యూజ్ ఇదంతా ప్రాసెస్ అనేది మనము ఫ్యూజుల్ పీకేస్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూజుల్ పీకేస్ చేయాలి. ఇట్లనే ఫ్యూజుల్ పీకేసి కనెక్షన్ చేయాలన్నమాట. కనెక్షన్ చేసిన తర్వాత ఇదంతా కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇదే ప్రాసెస్ అండి. కనెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ మీకు నెంబర్లు ఓపిస్తున్నాయి కదండి, ఇక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్స్. ఈ ఫోన్ నెంబర్స్కి మనం కాల్ చేసిన తర్వాత మన డబ్బా నెంబర్ అవుతుంది అన్నమాట. ఇది ఇంకో నెంబర్ ఉంటుంది అన్నమాట. ఆ డబ్బా నెంబర్ అవుతుంది. ఆ డబ్బా నెంబర్ ఇక్కడ మీకు రాసాం కదండి, 1866 అని. ఈ నెంబరు ఇది మా పేరు మీద రిజిస్టర్ అయిన నెంబర్ అనమాట. ఆ నెంబర్ చెప్తే వాళ్ళు ఈ డబ్బాను ఆటోమేటిక్గా కనెక్ట్ కాగానే ఇట్లా బ్యాటరీ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలగగానే కనెక్ట్ కాగానే వీళ్ళకి అక్కడ తెలిసిపోద్ది అనమాట. సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్లో తెలిసిపోతుంది. వాళ్ళు కనెక్షన్ క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే ఈ కనెక్షన్ చేయముందుకు వాళ్ళకి ఫోటో పంపించాలి. ఫోటో పంపించేందుకు క్రాస్ చెక్ ఓకే అన్న తర్వాతనే మనం ఫ్యూజ్ పెట్టాలన్నమాట. ఫ్యూజ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా సిగ్నల్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ సిగ్నల్ ఎక్కడ సిస్టంలో చూసుకొని మనకి ఓకే అని చెప్తారు. ఓకే అని చెప్పిన తర్వాతనే మనం మోటార్ అనేది మన యాప్ త్రూ, అంటే వీళ్ళకి ఒక సపరేట్ యాప్ ఉంటుంది అనమాట. ఈ నాస్టా వాళ్ళ యాప్ ఉంటుంది. యాప్ త్రూ మనకి లాగిన్ పాస్వర్డ్ ఇస్తారనమాట. దాని త్రూ మనము కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా ఆపరేట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇది జనరల్ సెటప్ అనమాట, ఆటోమేటిక్ సెటప్. ఇది జనరల్గా సెటప్ అనమాట. ఇది దీంట్లో సిమ్ ఉంటుంది. ఇక్కడ సిమ్ సింబల్ ఉంది కదా, సిమ్ ఇన్సర్ట్. దీంట్లో సిమ్ ఉంటుంది అండి, ఇక్కడ సిమ్ ఉంటుంది అనమాట. అయితే అండి ఇప్పుడు ఇది యాప్ అండి. యాప్ త్రూ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మీకు. ఇది మాకున్న 2 మోటార్లు అండి. ఇది వచ్చేసి మెయిన్ మోటార్, ఇది వచ్చేసి మాది సబ్ మోటార్ అనమాట. మెయిన్ మోటార్ అనేది సిగ్నల్ ఈ మోటార్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మోటార్ అనేది 1912 అనేది ఇప్పుడు మాకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉందండి సెంట్రలైజ్ తోటకి. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇప్పుడు ఆన్లో ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్లో వాటర్ పోస్తున్నాయండి. ఈ ట్యాంక్లో వాటర్ పోస్తుంది. ఈ ఆన్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఎలా ఆఫ్ అవుతుంది అనేది. చూడండి, ఇక్కడ ఆన్ ఉంది. అది అక్కడ నీళ్ళు పోసి వచ్చేసి పాత అదండి, ఇలా చూపించాను కదా 1886 ఆ మోటార్ అనమాట. ఇది డ్రిప్ ఇరిగేషన్ మోటారు. దీని మోటార్ అనేది ట్యాంక్లో ఉంటుందండి, వాటర్ సబ్మెర్షన్ మోటార్ అది. ఇదండి దాని యొక్క సెటాప్ బాక్స్. ఆ సెటాప్ బాక్స్ అండి ఇది. సో ఇక సేమ్ అండి, ఇది కూడా సేమ్ అట్లనే కనెక్షన్ అండి అన్నమాట. ఇది వచ్చేసి యాంటీనా, పైన ఇక్కడ ఉంటుందండి యాంటీనా. ఇది యాంటీనా నుంచి వచ్చేస్తుందండి సిగ్నల్. ఇది యాంటీనా, ఇది మోటారు. ఇది వచ్చేసి కనెక్షన్ అండి, సేమ్ అలానే కనెక్షన్. సేమ్ వైర్స్ ఇట్లా వచ్చేస్తాయండి. బయట నుంచి వచ్చే బ్లాక్ అండ్ రెడ్ వైరు, దీనికి కాయిల్స్, ఫ్యూజు, కనెక్షను. ఇదండి ఇక్కడ మోటార్ ఉంటుందండి, ఆ గ్యాప్లో మోటార్ ఉంటుంది. అది వచ్చేసి ఆ మోటార్ అండి.
సో ఇప్పుడు కనెక్షన్ యాప్ త్రూ ఇది ఎలా ఆపరేట్ అవుతుందో చూపిస్తానండి. ఇదే అండి యాప్ పేరు వచ్చేసి. సో డైరెక్టర్ జలంధర్ రెడ్డి ఆ పేరు వచ్చేస్తుందండి యాప్ ఇది. సో 1886191. సో ఇది మోటార్ అండి. ఇప్పుడు నేను ఈ మోటార్ ఆఫ్ చేస్తానండి, వచ్చేసి 1912 వచ్చేయండి 1912. ఈ మోటార్ అనేది ఇప్పుడు నేను ఆపరేట్ చేస్తాను, మీకు చూపిస్తాను మీకు. దీంట్లో ఇప్పుడు మీకు పైన చూపించే రెడ్ ఎల్లో బ్లూ అవుపిస్తుంది అండి. ఆ రెడ్ ఎల్లో బ్లూ వచ్చేసి మనకి ఫేజెస్ అండి. ఫేజెస్ అనేవి 3 ఫేజ్ నడుస్తుంది కదా, 3 ఫేజ్ అనమాట. దాని కింద వచ్చేసి అమీటర్స్ చూపిస్తుందండి, అన్ని కరెక్ట్ అంతే వేరియేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మోటార్ ఆన్లో ఉంది. ఇప్పుడు మోటార్ ఇక్కడ వస్తుందండి, మోటార్ ఆన్లో ఉంది. చూడండి ఎంత హార్స్ పవర్ మోటారు, ఎంత థిక్నెస్ అని ఇస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నానండి. సెలెక్ట్ మోడ్ 3, ఇక్కడ ఆఫ్, సెలెక్ట్ మోడ్ 3 ఆఫ్, సేవ్. చూడండి ఇక్కడ సౌండ్ వస్తుంది మీకు. కొంచెం టైం తీసుకుంటుందండి. రైట్, ఇక్కడ సౌండ్ వచ్చింది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ రిలీజ్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఎయిర్ రిలీజ్ అవుతుంది ట్యాంక్ది. ఇక్కడ చూడండి మోటార్ ఆఫ్. ఇలాగ పోషన్ ఇదేదండి, మోటార్ ఆఫ్ అయిపోయిందండి. ఇక్కడ ట్యాంక్ నుంచి ఎయిర్ రిలీజ్ అవుతుంది. ఈ సెట్ అండి. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఆన్ చేద్దామండి, ఎందుకంటే దీంట్లో మొత్తం ఎయిర్ మొత్తం వెళ్ళిపోవాలి కదా. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. రైట్ అండి, ఇప్పుడు మళ్ళీ నేను మోటార్ ఆన్ చేస్తానండి. ఇదండి సేమ్ అదే. ఇక్కడ సెలెక్ట్ మోడ్ 3, మోటార్ ఆన్, సేవ్. కమాండ్ తీసుకుందండి. ఇక్కడ చూడండి, కొంచెం సేపు. రైట్, మోటార్ ఆన్ అవుతుందండి. చూసిందా, మోటార్ ఆన్ అయింది. ఇదండి యాప్లో కూడా మోటార్ ఆఫ్ అని చూపిస్తుంది. కొంచెం అప్డేట్ కావాలి, రిఫ్రెష్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొంచెం టైం తీసుకుంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ లోపల వచ్చేస్తుంది. ఇక్కడ మోటార్ ఆన్ అయిపోయిందండి. చూసారా, మోటార్ ఆన్ అయిపోయింది. డ్రిప్ మోటారు. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా డ్రాప్ చూపిస్తుంది. కొంచెం సేపు కొంచెం డిలే ఉంటుందండి, సిగ్నల్ ఉండాలి కదా మొబైల్స్ కూడా. ఇది అప్డేట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో ఇదండి నా ఆటోమేటిక్ సిస్టమ్ అనేది. సో వీళ్ళకి మీకు ఇట్లాంటి మోటార్స్ కావాలనుకుంటే వీళ్ళకి మీరు కాల్ చేసేసి, ఈ నెంబర్ ఉంటుందండి, ఈ నెంబర్ కాల్ చేయండి. ఇక్కడ సేల్స్ అండ్ సపోర్ట్ ఉంది కదా, వాళ్ళకి కాల్ చేసేస్తే వాళ్ళు మీకు డబ్బా పంపిస్తారండి. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసేసుకొని వాడేసుకోవడమే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి మోటార్ ఆన్ వచ్చేసింది కదా, చూసారు కదా. ఇట్లా అనమాట, కొంచెం అప్డేట్ అయిపోతుంది. ఇట్లాంటి వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టార్టర్ కావాలంటే నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్ మీరు ఈ ఫోన్ నెంబర్ ఉంది కదండి, ఈ ఫోన్ నెంబర్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వాళ్ళకి చేసేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఇది సంవత్సరానికి 700 రూపాయలు అండి. ఇది బెస్ట్ అండి. వేరే వాళ్ళ అయితే ఎవ్రీ 3 months 4 monthsకి మీరు 400-500 రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, 300-400. సో ఇదేంటంటే వన్ ఇయర్కి 700. చార్జెస్ అనేవి ఒకసారి మారుతాయండి, జస్ట్ అంతకన్నా ఎక్కువ ఏం కావండి. కావాలనుకున్న వాళ్ళు ఈ స్టార్టర్ కోసము రీఛార్జ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.